నేడు తెలంగాణ కేబినెట్ భేటీ సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం. రుణమాఫీ విభజన అంశాలపై చర్చ. ఉద్యోగులు ఆస్తులు అప్పులపై సమాలోచనలు. స్కూల్ కాలేజీ ప్రారంభానికి సన్నాహక చర్యలు. హైదరాబాద్ వర్షాలపై అలర్ట్‌గా ఉండండి. వర్షాలు పడే అవకాశం ఉండడంతో నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హైదరాబాద్ కలెక్టర్ రొనాల్డో రోస్ ఆదేశాలు. జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు. కోహెడ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం. ఖమ్మం మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు. మార్కెట్ యార్డులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం. టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ల తయారీకి చర్యలు. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి తుమ్మల. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలి. వెంకటరామిరెడ్డి బహిరంగంగా డబ్బులు పంచారు. ఒక్క ఓటరుకు రూ. 500 పంపిణీ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌కు రఘునందన్‌రావు ఫిర్యాదు. ప్రధానులం అవుతామంటూ పగటి కలలు కంటున్నారు. ఇండియా కూటమి బలహీనతే మా బలం. మేము హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.